ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్కి ఈ వీక్కి ప్రజెంట్ వర్క్ పరంగా ఏమేమి చేంజెస్ జరిగినాయి అంటే, టవర్ 1 టవర్ 2 దగ్గర వచ్చేసి టవర్ 1 దగ్గర రీసెంట్గానే ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు కొత్తగా. అలాగే ఈ ఎమ్యూనిటీ బ్లాక్స్ వైపు వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో మొత్తం కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు కాలమ్స్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 దగ్గర కూడా ఈ నోడ్లను అయితే ఫిక్స్ చేస్తున్నారు. అంటే టవర్ 1 టవర్ 2 ఏంటంటే ఒక లెవెల్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా టవర్ 3 దగ్గర మీరు చూడండి, ప్రజెంట్ మనం టవర్ 3 దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం టవర్ అయితే డౌన్లో ఉండి సగం టవర్ హైట్లో ఉంది, మధ్యలో కోర్ వాల్ మొత్తం. ఇప్పుడు ఈ టవర్ మొత్తం ఏంటంటే చాలా హైట్కి అయితే వచ్చేసింది. కోర్ వాల్ మొత్తం ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా కోర్ వాల్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇది వచ్చేసి సెకండ్ లెవెల్కి అయితే వచ్చింది టవర్ 3. ఇంకా టవర్ 4 దగ్గర కూడా చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 5 దగ్గర రీసెంట్గానే ఎల్లో కలర్లో షట్టరింగ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఇంకా లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్లో ఎంత చేంజెస్ జరిగినాయో డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐకానిక్ సెక్రటేరియట్ టవర్ 1 దగ్గర ప్రెజెంట్ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎమ్యూనిటీ బ్లాక్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. ప్రెజెంట్ టవర్ 1 టవర్ 4 దగ్గర కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి టవర్ 4. ఈ టవర్ 4 పక్కనే ఎమ్యూనిటీ బ్లాక్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర దాదాపు 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. ఈ ఎమ్యూనిటీ బ్లాక్స్ స్ట్రక్చర్ కూడా G+3 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉందో. ఈ 5 ఐకానిక్ టవర్స్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. చాలామంది ఏంటంటే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయో చూపించమని అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో రిటైనింగ్ వాల్‌కి సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ కూడా మీకు చూపిస్తాను. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో 3 వచ్చేసి సెపరేట్‌గా ఉంటాయి. ఇంకా టవర్ 1, టవర్ 2 ఒక సెపరేట్‌గా అయితే ఉంటాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌ని మధ్యలో పాలవాగు అయితే డివైడ్ చేస్తుంది. ప్రెజెంట్ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే, ఈ మెయిన్ టవర్ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా టవర్‌కి సరౌండింగ్స్ ఏరియాలో కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 1 సరౌండింగ్స్‌లో మీరు చూడండి, ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే గ్రౌండ్ లెవెల్‌లో అంతా పీసీసీ అంతా కంప్లీట్ చేసేసారు. వాటిపైన మళ్ళీ రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత మొత్తం పైన రాఫ్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కాలమ్స్ ఏసే పనులైతే జరుగుతున్నాయి. మీరిక్కడ చూస్తుందొచ్చేసి టవర్ 1. ఈ టవర్ 1కి రీసెంట్‌గానే ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు. ఇంతకుముందు లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక నోడే ఫిక్స్ అయ్యుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఫిక్స్ చేసేసారు. ప్రెజెంట్ ఏంటంటే లెవెల్ 1కి సంబంధించిన వర్క్స్ అంతా కంప్లీటింగ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇంకా లెవెల్ 2కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లెవెల్ 2కి సంబంధించి 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఈ అన్ని నోడ్‌లు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాటిపైన ఇస్తే కాలమ్స్ ఏస్తారు. ఇలా ఒక్కొక్క లెవెల్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా మధ్యలో కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్‌కి సైడ్ మొత్తం షట్టరింగ్ వేసిన తర్వాత దాని లోపల బూమ్ ప్రెజర్‌తో కాంక్రీటింగ్ చేస్తున్నారు. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550234369 మరియు 9550403369. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుందే రీసెంట్‌గా ఫిక్స్ చేసిన నోడ్ అది. అలాగే మధ్యలో ఇప్పుడు కోర్ వాల్‌కి సంబంధించిన సైడ్ మొత్తం షట్టరింగ్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇంతకు ముందు ఫిక్స్ చేసిన నోడ్ ఇది.
ఈ టవర్ 1 సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు. ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గర ఇంకా ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఇంకా ఇన్‌స్టాలేషన్ అయితే చేయలేదు. ప్రెజెంట్ వాటి ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ సైడ్ వైపు ఒక 4 కాలమ్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 4 వైపులా ఏంటంటే ఫుటింగ్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. వాటిపైన మళ్ళీ కాలమ్స్ వేస్తారు. ప్రెజెంట్ ఈ టవర్ 1 దగ్గర ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సరౌండింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఈ ఆటో క్లైంబింగ్ సంబంధించిన మెటీరియల్ కూడా భారీ ఎత్తున అయితే ఉంది. ఇప్పుడిప్పుడే ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఇంకా టవర్ 2 దగ్గర మీరు చూడండి. ఈ టవర్ 2 దగ్గర రీసెంట్‌గానే కొన్ని నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఈ టవర్ 2 దగ్గర కూడా ప్రెజెంట్ ఒక లెవెల్ నుండి నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తుందిది. ఇలా లెవెల్ బై లెవెల్ ఈ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్క మధ్యలో కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే డయాగ్రేట్ కాలమ్స్‌కి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఈ నోడ్‌లు ఫిక్స్ చేసే వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రెజెంట్ లోపలంతా ఆటో క్లైంబింగ్‌కి సిస్టమ్‌కి సంబంధించిన ఇయంతా ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంకో పక్కొచ్చేసి సైడ్ మొత్తం షట్టరింగ్ వేసైతే ఉంచారు. ఇక్కడ నుండి మీరు చూడండి రెడ్ కలర్‌లో మీకు అయన్నీ కనిపిస్తున్నాయి చూసారా? అయంతా ఆటో క్లైంబింగ్ సిస్టమ్. ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ కోర్ వాల్ మొత్తం అయితే మధ్యలో పైనైతే లిఫ్టింగ్ చేస్తారు. ఈ టవర్ 3 దగ్గర ప్రెజెంట్ మీరు సిట్యుయేషన్ కూడా మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో టవర్ 3 ఒకటే చాలా హైట్ అయితే పెరిగింది. ఈ టవర్ 3 ఇంతకుముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కోర్ వాల్ పైకి లెగిసైతే ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అంతా పైకి లెగిసింది. ఇది ప్రెజెంట్ లెవెల్ 2 వర్క్స్ అయితే జరుగుతున్నాయి టవర్ 3 దగ్గర. కోర్ వాల్ వచ్చేసి లెవెల్ 2 వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిట్ కాలమ్స్ కానివ్వండి, ఫ్రేమ్స్ అయన్నీ ఫిక్స్ చేసేసారు. ఇప్పుడేంటంటే నోడ్‌లు కూడా చాలా వరకు ఫిక్స్ చేశారు. ఈ నోడ్‌లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాటిపైన కాలమ్స్ ఏసిన తర్వాత బీమ్స్ అయితే వేస్తారు. లాస్ట్ వీక్‌కి, ఈ వీక్‌కి మీరు అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ వీక్ సగం వరకే కోర్ వాల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఇది ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తాన్నయితే పైకి లేపారు. టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన డయాగ్రిడ్ ఫ్రేమ్స్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి జేఎస్‌డబ్ల్యూ కంపెనీ నుండైతే వస్తున్నాయి. అంటే జిందాల్ స్టీల్ కంపెనీ దగ్గర నుండైతే వస్తున్నాయి. ఈ మెటీరియల్ మొత్తం బళ్ళారి దగ్గర నుండైతే వస్తుంది. బళ్ళారి వచ్చేసి ఇక్కడి నుండి 530 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే ఈ టవర్ 3 సరౌండింగ్స్‌లో కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ టైమ్ మనం ఈ ఏరియాలోనే కాంక్రీటింగ్ జరుగుతున్నప్పుడు అప్డేట్ అయితే ఇచ్చాం లాస్ట్ వీక్‌లో. ఇప్పుడు ఆ కాంక్రీటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి దాని పక్కనే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కాంక్రీటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 4 దగ్గర ప్రెజెంట్ లెవెల్ 1కి సంబంధించిన వర్క్స్ అయితే పూర్తవ్వడానికొచ్చినియి. ఇక్కడ కింద మొత్తం డయాగ్రేట్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినియి. ఇప్పుడిప్పుడే ఒక నోడ్ ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఈ టవర్ 4కి సంబంధించిన కోర్ వాల్ కూడా చాలా హైట్ వరకైతే నిర్మించారు. అంటే ఒక లెవెల్ అంతా కోర్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెవెల్‌కైతే వెళ్తున్నారు.
ఈ టవర్ 4 పక్కనే ఇప్పుడు ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బేస్‌మెంట్ లెవెల్‌లో మొత్తం పీసీసీ అంతా కంప్లీట్ అయిన తర్వాత రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 4 అపోజిట్‌లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు టవర్ 4కి పక్కనే ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ టవర్ 4కి పక్కనే వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు ఈ ఎమ్యూనిటీ బ్లాక్స్‌ని. అలాగే టవర్ 5 దగ్గర కూడా ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. టవర్ 5 దగ్గర ఇప్పుడిప్పుడే ఏంటంటే సైడ్ మొత్తం యెల్లో కలర్ షట్టరింగ్ అయితే వేస్తున్నారు. ఈ టవర్ 5 వచ్చేసి ఇప్పుడు లెవెల్ 2 వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడండి రైట్ సైడ్ మొత్తం యెల్లో కలర్ షట్టరింగ్ మొత్తం ఏసేశారు. ఒక సగం వరకు కంప్లీట్ అయినియి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్క నోడ్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. లెవెల్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాలమ్స్ ఫిక్స్ చేసే పనిలో. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో ఇదే హైలైట్ అన్నమాట. ఇది జీఏడీ టవర్. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఈ జీఏడీ టవర్‌లోనే ఉంటాయి. ఇదొచ్చేసి బేస్‌మెంట్ జీ+49 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. దీనిపైనే హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఈ టవర్ 5 వర్క్స్ వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి మొత్తం 8కి పైగా నోడ్‌లైతే ఫిక్స్ చేసేశారు. ఈ ఐకానిక్ టవర్స్‌లలో ఏంటంటే నోడ్లు, కాలమ్స్ వచ్చేసి ఈ టవర్ 5కి దాదాపు 500కి పైగా డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేయాల్సుంది. ఈ నోడ్‌లొచ్చేసి దాదాపు 288 నోడ్‌లైతే ఫిక్స్ చేయాల్సుంది. మిగతా 4 టవర్‌లకొచ్చేసి దాదాపు 240 వరకు నోడ్లు ఫిక్స్ చేయాలి. 480 వరకు డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేయాలి. ఈ టవర్ 5 యొక్క టోటల్ బిల్డప్ ఏరియా కూడా 17,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం 5 ఐకానిక్ టవర్స్ 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో కనిపిస్తున్నాయి చూసారా? ఇది మొత్తం ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన మెటీరియల్ ఇదంతా. ఇప్పుడిప్పుడే సైడ్ మొత్తం షట్టరింగ్ వేస్తున్నారు. అది వేసిన తర్వాత మళ్ళీ ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌నైతే అక్కడ ఇన్‌స్టాలేషన్ చేసుకుంటారు. అలాగే ఈ టవర్ 5 మధ్యలో ఒకటొచ్చేసి బూమ్ ప్రెజర్ కూడా ఏర్పాటు చేసేసుకున్నారు. ఇక్కడ నుండి చూడండి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో టవర్ 3 ఒకటే చాలా హైట్‌గా అయితే కనిపిస్తుంది. ఇంకా చాలామంది ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయని చెప్పైతే అడుగుతున్నారు గదా! ప్రెజెంట్ ఇక్కడ చూడండి రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్‌లోకైతే వచ్చినియి. ఒక పక్క మెయిన్ టవర్స్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంకో పక్క ఏంటంటే, ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి ఎన్12 రోడ్ పక్కనే ఉంటుంది. ఇటువైపు మొత్తం ఈ రిటైనింగ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు చూడండి. ఒక చిన్న బిట్ వరకే ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్. ఇటువైపు కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకైతే కంప్లీట్ అయిపోయింది రిటైనింగ్ వాలు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి ఉంచారు. దాంట్లో ఇంకా కాంక్రీటింగ్ వేస్తారు. కాంక్రీటింగ్ ఏసిన తర్వాత ఇటువైపు కూడా రిటైనింగ్ వాల్ అయితే కంప్లీట్ అవుతుంది.
ఇక్కడ నుండి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.